హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సుందర్ ఛానల్. ఈరోజు మనం మెహందీ లిక్విడ్ని తయారు చేసుకుందామండి. చూసారు కదండి నా చెయ్యి ఎంత రెడ్గా పండిందో. గోరింటాకు అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం ఉంటుంది కదండి. ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం చాలా బాగా రెడీ అవుతాం కదండి. అప్పుడు గోరింటాకుని పెట్టుకుంటే అది మన లుక్నే మార్చేస్తుంది కదండి. చాలామందికి గోరింటాకు అంటే ఇష్టం ఉన్నా కానీ ఆకు దొరక్క గోరింటాకుని పెట్టుకోరండి. ఇంకొంతమంది అయితే గోరింటాకు కోసి రుబ్బి అది పండే వరకు వెయిట్ చేయాలని కొంతమంది పెట్టుకోరు. అలాంటి వాళ్ళ కోసమని ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేశానండి. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇక మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామండి. వాము, టీ పౌడర్, చక్కెర, బెల్లాన్ని తీసుకున్నానండి ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వాము, 3 టేబుల్ స్పూన్స్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మెహందీ లిక్విడ్ ఎక్కువగా కావాలంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచుకోండి. అసలు మనకి చక్కెర ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి, టీ పొడి ఇంతే తీసుకోవాలి, వామ్ ఇంతే తీసుకోవాలని అసలు ఏం లేదండి. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మెహందీ లిక్విడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి టీ పౌడరు బెల్లం వల్ల మెహందీ మంచి కలర్ వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టి ఇంట్లో వాడని గిన్నెలు ఉంటాయి కదండి, అది తీసుకొని దానిలో మెహందీని తయారు చేసుకుందాము. వాడే గిన్నెలు, కొత్త గిన్నెలు అయితే అస్సలు తీసుకోకండి, గిన్నెలు పాడైపోతాయి. ఈ గిన్నె మధ్యలో ఒక ప్రమిదిని పెట్టాలి. తర్వాత ప్రమిద చుట్టూ మనం మిక్స్ చేసి పెట్టాం కదండి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను ఎప్పుడు మెహందీ చేసిన ఈ గిన్నె ప్రమిదనే యూజ్ చేస్తానండి. తర్వాత ప్రమిద పైన ఒక చిన్న గిన్నెను పెట్టి ఇది కవర్ చేయడానికి దీనిపైన ఇంకొక గిన్నెను పెట్టానండి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు పైన ఉన్న గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ని ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆవిరి అనేది ఎక్కువగా బయటికి పోకుండా చూసుకోవాలండి. ఆవిరి అనేది ఎంత తక్కువగా బయటికి పోతే అంత ఎక్కువగా మెహందీ లిక్విడ్ రెడీ అవుతుందండి. 10 to 15 మినిట్స్ తర్వాత అయితే మన మెహందీ లిక్విడ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి మన మెహందీ లిక్విడ్ రెడీ అయిపోయింది. నేను ముందుగానే చెప్పాను కదండి, ఆవిరి అనేది తక్కువగా పోతే మెహందీ లిక్విడ్ ఎక్కువగా రెడీ అవుతుంది. ఇప్పుడు మెహందీ లిక్విడ్ని బయటికి తీసి అడుగున మాడింది కదండి, ఈ గిన్నెని వెంటనే సింక్లో వేసి వాటర్ని వేసేయండి. మనకి తోమడానికి కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత ఈ మెహందీ లిక్విడ్ని వేరే గిన్నెలో వేసుకొని ఈ గిన్నెను కూడా వాటర్లో వేసేయండి. తర్వాత మెహందీ లిక్విడ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి మెహందీ లిక్విడ్ ఎంత మంచి కలర్ వస్తే గోరింటాకు అంత బాగా పండుతుందండి. మెహందీ లిక్విడ్ చల్లారిందండి. ఈ మెహందీ లిక్విడ్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు ఉంటుందండి. మనకి గోరింటాకు పెట్టుకోవాలనిపించినప్పుడల్లా ఈ మెహందీ లిక్విడ్ని కావలసినంత తీసుకుని దానిలో కుంకుమని యాడ్ చేసి మెహందీని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గోరింటాకు కోసం రెడ్గా ఉన్న కుంకుమని తీసుకున్నాను. తర్వాత గోరింటాకు కోసం మనకి ఎంత మెహందీ లిక్విడ్ కావాలో అంత వేసుకొని కుంకుమని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి యాడ్ చేస్తే మెహందీ గట్టిగా అయిపోతుందండి. అందుకని కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి. మనం మిక్స్ చేసిన మెహందీ లిక్విడ్ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. మెహందీ పెట్టుకోవడానికి వీలుగా మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మెహందీని మా అమ్మాయి చేతికి పెడుతున్నానండి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని చాలా సింపుల్గా ఈ మెహందీ లిక్విడ్తో వేసుకోవచ్చు. చాలా ఎర్రగా పండుతుందండి.
మా అమ్మాయికి మెహందీ పెట్టేసేసి ఒక 10 మినిట్స్ ఉంచానండి. 10 మినిట్స్ తర్వాత చేతిని కడిగేస్తే చూసారు కదండి ఎంత ఎర్రగా పండిందో. ఓకే అండి, ఈ మెహందీ లిక్విడ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.